जगतां धात्रीं सर्गस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीं। ॐ श्रीमात्रे नमः। ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో ముద్గౌధనాసక్త చిత్త అన్నటువంటి నామం 8 అక్షరములు కలిగినటువంటి నామం. ముద్గలు అంటే పెసలు అని అర్థం. పెసరపప్పుతో వండినటువంటి అన్నం అంటే ప్రీతి కలిగినటువంటిది అని ఈ నామానికి అర్థం వస్తుంది. ఇందులో బియ్యము 1 కేజీ, పెసరపప్పు అర్ధ కేజీ, బెల్లం అందులో సగం 1/4 కేజీ, ఎండు కొబ్బరి తురుము కానీ పచ్చి కొబ్బరి తురుము కానీ అది కూడా 1/4 కేజీ, ఆ తర్వాత తగినంత మిరియాలు, సైంధవ లవణం, నెయ్యి. ఈ బియ్యాన్ని పెసరపప్పుని రెండింటిని కలిపి పాలలో ఉడికించాలి. ఆ తర్వాత ఇవన్నీ కలిపి మందాగ్నిలో వాటన్నిటిని బాగా ఉడికించాలి. దీన్ని కొంచెం నెయ్యి కలిపిన తర్వాత సిద్ధాన్నము అంటారు. ఇది చాలా అపురూపమైనటువంటి ప్రసాదంగా జగన్మాతకు నివేదించబడుతుంది. ఈ ఆహారం అంటే తల్లికి ప్రీతి అని ఇక్కడ అర్థం వస్తూ ఉన్నది. జగన్మాతకు ప్రీతి అంటే మన మనస్సే అమ్మకు మనం భక్తిగా సమర్పించవలసినటువంటి మధుర ఆహారం. మన జీవితమే అమ్మకు సమర్పణం చేయవలసి ఉంటుంది. ఈ భక్తి అనేటువంటిది చాలా శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటిది, సర్వోత్కృష్టమైనటువంటిది. భక్తి అంటే మధురమైనటువంటిది, పరాభక్తి, పరమభక్తి. భక్తి మానవ జీవితానికి అద్భుతమైనటువంటి మానవతా పరిమళాన్ని నింపుతుంది, ప్రేమను నింపుతుంది, భక్తిని నింపుతుంది. ఇవన్నిటినీ ప్రసాదించేటువంటిది పవిత్రమైనటువంటి దేవి అనుగ్రహం. ఈ సందర్భంలో మదాలస అన్నటువంటి ఒక మహారాణిని గురించి మనం చెప్పుకుంటాం. జగన్మాతకు ముద్గాన్నం అంటే చాలా ప్రీతి. దీనిని సిద్ధాన్నం అని కూడా అంటారు. ఈ అన్నం అంటే అమ్మవారికి ఎందుకు ప్రీతి అంటే ఖచ్చితంగా ఈ ఆహారం మనం స్వీకరించినందువలన మనకు మంచి జరుగుతుంది కనుక తనకిష్టమునని అలాగా చెప్పబడుతుంది, అంతే. ఒక తల్లి ఎలాగా ఉండాలి అన్నటువంటిది మన భారతదేశపు మహారాణులలో ఒక మహారాణి అయినటువంటి ఈ మదాలస అన్నటువంటి ఆ మహారాణిని గురించి ఈరోజు మనం 2 మాటలు చెప్పుకుందాం. మదాలస తన బిడ్డలకు బాల్యంలో నుంచే చాలా చక్కని శిక్షణ ప్రసాదించింది. ఉగ్గు పెట్టేటప్పుడు ఆ ఉగ్గు పాలతోనే తాత్వికతను కూడా అందులో రంగరించి పోసి ఆ పిల్లలను పరమ ఆత్మజ్ఞానులుగా చేసింది. అతి లేత వయసులో వారిరువురు అరణ్యాలకు వెళ్ళిపోయి అక్కడ తపస్సమాధిలో తమ జీవితాలను పరిపూర్ణం చేసుకున్నారు. వారికి రాజ్యాన్ని కట్టబెట్టాలని ఆ తల్లి కోరుకోలేదు, వారికి ఇంకొక రాజ్యాన్ని కట్టబెట్టాలని కోరుకుంది. ఆ మహాసామ్రాజ్యం ఆధ్యాత్మిక సామ్రాజ్యం. మనం ఈ భౌతిక జీవితంలో చాలా పోగొట్టుకొని ఆధ్యాత్మికంగా వచ్చామనని చాలామంది కొన్ని సందర్భాల్లో ఎందుకు వచ్చాము మనం ఇక్కడికి అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అక్కడ విడిచిపెట్టింది ఒక అణుప్రమాణమైనటువంటిది. భగవత్ సామ్రాజ్యంలోనికి, ఆధ్యాత్మిక సామ్రాజ్యంలోనికి భక్తితో వచ్చినప్పుడు ఇక్కడ పొందేది అనంతమైనటువంటిది, అక్షయమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. ఆ సంపద ఇంతది అని వర్ణించడానికి తరం కానటువంటిది. పోగొట్టుకుంది, విడిచిపెట్టింది చాలా తక్కువ, పొందినటువంటిది అనంతమైనటువంటిది. ఇక్కడ మదాలస తన పుత్రులు ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి చక్రవర్తులు కావాలని కోరుకుంది. తాత్కాలికమైనటువంటి ఈ రాజ్యానికి రాజులు కావాలని ఆవిడ కోరుకోలేదు. 3వ పుత్రుడు జన్మించినప్పుడు మహారాజు గారు ఆ తాత్వికతను వద్దు, రాజనీతిని బోధించమన్నారు.
అప్పుడు తల్లి రాజనీతిని బోధించింది. కానీ తన మనసులో క్లేశపడుతూ ఉండేది. ఎందుకంటే ఆధ్యాత్మిక చింతన లేకుండా జీవితం శక్తిహీనమవుతుంది. ఆధ్యాత్మిక చింతనతో కూడి ఏ పని చేసినా అప్పుడు మానవుడు చాలా స్థితప్రజ్ఞుడిగా ఉంటాడు. అందుకు ఉదాహరణగా శ్రీరామచంద్ర భగవానుడు అంతే. రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి అంటే దాని మీద ఏ విధమైనటువంటి మమకారం లేకుండా ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆ రాజ్య భోగాల మీద కానీ ఏ విధమైనటువంటి వ్యామోహం లేదు. ఇది భారతీయ సనాతన ధర్మం మానవ జాతి వ్యామోహం లేకుండా ఉన్నతమైనటువంటి ఆంతరంగ ప్రమాణాలతో జీవించాలని కోరుకుంటూ ఉంది. ఎంత అద్భుతమైనటువంటి భారతీయ సంస్కృతి! ఒక్కసారి మీరు మీ హృదయంతో ఆలోచించండి. మానవ జాతి అంతరంగ విలువలతో జీవించాలి. అందుకోసం కన్నతల్లి చిన్నప్పటి నుంచి తన బిడ్డలు రాజులు కావాలని కోరుకోకుండా ఒక మహారాణి వాళ్ళను అడవులకు పంపిస్తున్నప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుందంటే, ఎంత వెర్రిగా ఈవిడ ఈ పని చేస్తుంది అనుకుంటారు. కానీ పారమార్థిక జీవితపు విలువలు తెలిసినటువంటి ఎవరైనా ఈ మదాలస ఎంతటి మహాతల్లియో అర్థమవుతుంది. అలర్కుడు అన్నటువంటి తన బిడ్డకు రాజనీతి నేర్పించింది. ఆవిడెప్పుడు మనసులో మదన పడుతూ ఉండేది. తన బిడ్డడు కేవలం రాజనీతి మాత్రమే నేర్చుకున్నాడు, అతడు జీవితంలో కష్టపడతాడేమో అంటూ మనసులో కొంత చింతించేది. కొంతకాలానికి అలర్కుడిని రాజుగా సింహాసనం మీద పట్టాభిషేకం చేసి మహారాజు మహారాణి ఇరువురు అరణ్యాలకు వానప్రస్థాశ్రమం కోసం వెళ్ళిపోయారు. తర్వాత అలర్కుడు బాల్యంలోనే చక్రవర్తి అయ్యి సింహాసనం మీద కూర్చున్నాడు. వెంటనే బాల్యంలో సింహాసనం మీద కూర్చోవడం చేత అలర్కుడికి ఆ అధికారం, ఆ సంపదలు ఇవన్నీ కూడా అతనికి నిరంకుశ స్వభావాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని తెచ్చిపెట్టాయి. అతడు ప్రజల్ని చాలా నిరంకుశుడై పరిపాలించడం ప్రారంభించాడు. ఎక్కువ పన్నులు వసూలు చేస్తూ, స్త్రీ వ్యామోహాలతో మద్యపానం చేస్తూ అతడు ప్రజలకు ఏ విధమైనటువంటి సంతోషాన్ని కలిగించకుండా ప్రజలు అలర్కుడి పేరు వినగానే గడగడలాడేవారు. రాజు తండ్రి లాంటివాడు, తల్లి లాంటివాడు, రక్షకుడు, ఇన్ని రకాలైనటువంటి దివ్య గుణాలు ఉండవలసిన రాజు ఆ దివ్యమైనటువంటి పదవిలో కూర్చొని ప్రజలను నిరంకుశంగా పరిపాలిస్తూ వారి కష్టసుఖాలు ఒక్కనాడైనా విచారించకుండా వారికి అనేక క్లేశాలు కలిగిస్తూ నిరంకుశ పరిపాలనలోకి దిగజారిపోయాడు. ప్రజలందరికీ రాజు మీద ఏవగింపు కలిగింది. కొంతకాలానికి ప్రక్కదేశపు రాజులు సుబాహు అన్నటువంటి అతని అన్న మరియు కాశీ మహారాజు వీరిరువురు అలర్కుడికి గుణపాఠం నేర్పించాలని తమ సైన్యాలతో యుద్ధానికి వచ్చారు. యుద్ధంలో అలర్కుడు విజయాలను సాధించలేకపోయాడు. అప్పుడు తల్లి వెళుతూ వెళుతూ ఒక ఉత్తరం ఇచ్చింది. నాయనా, నీకు కష్టకాలం వచ్చినప్పుడు అప్పుడు ఈ ఉత్తరాన్ని తెరిచి చూడమని చెప్పింది. తల్లి మాటలు జ్ఞాపకం వచ్చి అలర్కుడు ఆ ఉత్తరం తీసి చూడగా దత్తగురువును ఆశ్రయించు అని ఒక్క మాట రాసి ఉంది. అతడు వెంటనే దత్తగురువును వెతుక్కుంటూ చాలా దూరం ప్రయాణం చేసి ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళారు. దత్తగురువు చాలా అద్భుతమైనటువంటి ధర్మాలన్నీ ప్రబోధించి అతని మనసుకు సాంత్వన కలగజేశారు. దత్తగురువు యొక్క సందేశం రాజ్య విజయం నిజమైనటువంటి విజయం కాదు, మనోవిజయమే అన్ని విజయాల కంటే శ్రేష్టమైనటువంటిది అన్న సారాంశాన్ని ప్రసాదించారు. అలర్కుడి మనస్సు చాలా మారిపోయింది. అతడు తిరిగి కాశీరాజు వద్దకు, సుబాహు దగ్గరకు, వీరిద్దరి దగ్గరకు వచ్చి ఇలా చెప్తున్నాడు: ఈ రాజ్యం నాకు అక్కర్లేదు, ఈ రాజ్యం మీరు తీసుకోండి, నాకు అసలు ఎవరు శత్రువులు లేరు, నేనెవరికి శత్రువుని కాదు అంటూ అలాగా మాట్లాడడం ప్రారంభించాడు. అప్పుడు వారిద్దరూ నిజానికి అతనికి గుణపాఠం నేర్పించడం కోసమే యుద్ధానికి వచ్చారు తప్ప వారిద్దరికీ అతని రాజ్యాన్ని తీసుకోవాలన్నటువంటి కాంక్ష లేదు. వారిరువురు వెళ్ళిపోయారు. కానీ అలర్కుడి మనస్సులో చాలా మార్పు వచ్చింది. ఇంతకాలం నిజంగా తాను చాలా తప్పులు చేశాడు.
ఒక మహోన్నతమైనటువంటి రాజసింహాసనం మీద కూర్చొని ఎందరో ధర్మమూర్తులు, ప్రభువులు, తన వంశీకులందరూ పరిపాలించినటువంటి ఆ సింహాసనాన్ని తాను మలినం చేశాడు. తాను సరైనటువంటి పరిపాలన ప్రజలకు అందించలేకపోయాడు. తాను చేసినటువంటి తప్పులకు అతడు చింతిస్తూ ప్రాయశ్చిత్తపడుతూ తన జీవితాన్ని సరిచేసుకోవాలని కోరుకున్నాడు. అందుకు దత్తగురువు అతనికి 4 అద్భుతమైనటువంటి ఆదేశాలను ప్రసాదించాడు. ఆ ప్రసాదించినటువంటి 4 ఆదేశాలు భోగిని యోగిగా మలుస్తాయి. ఎటువంటి హీన జీవితం గడిపినప్పటికీ దైవానుగ్రహం కోసం భక్తితో దైవ చరణార విందాలను ఆశ్రయించినప్పుడు యోగిగా మారేందుకు అవకాశం ఉన్నది. అందుచేతనే ఇక్కడ అలర్కుడు గురువుగారు, దత్తగురువుగారు ప్రబోధం చేసినటువంటి ఆ 4 సూత్రాలను 4 మణులుగా తన జీవితంలో వాటిని ఆచరించేందుకు తాను సన్నద్ధమై ధ్వస్తి అన్నటువంటి ఆ దత్తగురువు యొక్క మొదటి సందేశాన్ని తీసుకున్నాడు. అంటే జీవితాన్ని శుభ్రం చేసుకోవడం. బట్టలు మలినమైనప్పుడు వాటిని మనం ఉతికి చక్కగా ఎండలో ఆరవేసినప్పుడు అవి తిరిగి తెల్లగా మారి మరలా మనం ధరించేందుకు ఉపయుక్తమవుతాయి. నల్లగా మాసిన బట్టలు మనం ధరించలేం కదా. అదేవిధంగా జీవితం ఇలాగా వ్యసనాలతో, తప్పులతో మలినమైంది. దాన్ని ధ్వస్తి, దాన్ని తిరిగి పరిశుభ్రం చేసుకోవాలి అంటూ గురువుగారు ఇచ్చినటువంటి ఈ మొదటి సందేశాన్ని ఒక మణిగా భావించి తన హృదయంలో పదిలపరుచుకొని ఖచ్చితంగా నేను నా జీవితాన్ని సంస్కరించుకోవాలి అని భావించాడు అలర్కుడు. రెండవది సంచిత్ అన్నటువంటి ఆ రెండవ మణి. సంచిత్ అంటే ఏంటి? జ్ఞాన సంపద. మలినాలన్నిటినీ పూర్తిగా నశింపజేసుకున్న తర్వాత పొందవలసినటువంటిది ఏంటి? జ్ఞానము అనేటువంటి ఒక నిధి. ఈ సంపదను పొందాలి అని అలర్కుడు నిశ్చయించుకున్నాడు. మూడవ మణి ప్రసాదం, అంటే ప్రసన్నత. ప్రసన్నత అంటే దాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో ప్రసాదం అంటున్నారు. ఈ ప్రసాదం మనం తినే ప్రసాదాలు కాదు, ప్రసన్నమైనటువంటి అంతరంగంతో ఉండే ప్రసాదం. ఈ ప్రసాదాన్ని సంపాదించాలి అని అలర్కుడు ఈ మూడవ మణి కోసం కూడా తన ప్రయత్నం చేయాలని సిద్ధపడ్డాడు. చిట్ట చివరి 4వ మణి ప్రాప్తి, అంటే సమస్తములైనటువంటి కోరికలను యోగంతో జయించడం. ఈ 4 మణులను పొంది గురువు వద్ద నుంచి అతడు అరణ్యాలకు వెళ్ళి తీవ్రమైనటువంటి తపస్సును చేసి అలర్కుడు జ్ఞానసిద్ధిని పొందాడు. అమ్మ మదాలస ఒక మహారాణి. తన బిడ్డలు రాజులయ్యి ఈ ఆస్తినంతా పెట్టుకొని రాజ్యాధికారం చేయాలని కోరుకోలేదు. ఎందుకంటే ఆవిడ ఒక ఉత్తమోత్తమైనటువంటి మహిళ. ధన సంపదల మీద, ప్రాపంచిక వ్యామోహాల మీద కోరిక లేనటువంటి సర్వోత్తమైనటువంటి అంతరంగం కలిగినటువంటి మహిళ. మదాలస చాలా చాలా సౌందర్యవతి. ఎప్పుడు ప్రసన్నంగా నవ్వుతూ మహాలక్ష్మీదేవిలాగా ఉండేది. ఆవిడ అంతరంగ సౌందర్యం ఇంకా సర్వోత్కృష్టమైనటువంటిది. మీరు ఈ పేరును ఇంకొకసారి విని ఉంటారు. మాణిక్య వీణాం ముపలాలయంతిం మదాలసాం మంజుల వాగ్విలాసాం. ఈ మదాలస అన్నటువంటి నామాన్ని మనం శ్యామలాంబికాదేవి దండకంలో మనం వింటాం. మదాలస మంజుల వాగ్విలాసం. అమ్మవారు చాలా శోభాయమానమైనటువంటి రూపంతో జాజ్వల్యమానంగా విరాజిల్లుతున్నటువంటి తల్లి. ఈ మదాలస అనేటువంటి మహారాణి ఎంతో బాహ్య సౌందర్యం ఉన్నప్పటికీ ఆ మహాతల్లి యొక్క అంతఃసౌందర్యం కోటి సూర్యులను మించినటువంటి అంతఃసౌందర్యంతో బాహ్యమైనటువంటి భోగాలను తుచ్చంగా భావించి తన బిడ్డలకు పరిపూర్ణమైనటువంటి సనాతన ధర్మాన్ని ప్రబోధించింది. అంతేకాదు వారిని లేత వయస్సులోనే ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి చక్రవర్తులుగా చేసినటువంటి తల్లి మదాలస. నేను ఫ్రాన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్యారిస్లో ఒక అందమైనటువంటి చిత్రపటం చూశాను. ఆ చిత్రపటం మోనాలిసా. మోనాలిసా నవ్వు చాలా బాగుంటుంది చూడండి అని చూపించారు. ఆ మోనాలిసా అన్నటువంటి నామం వినగానే ఠక్కని మనస్సులో
ఈ మదాలస ఆ పేరు మనసుకొచ్చింది. ఎందుకంటే మహిళారత్నమైనటువంటి మదాలస పేరు ఈ మోనాలిసా పేరుకు చాలా దగ్గరగా అనిపించింది. పరిపూర్ణమైనటువంటి దివ్యమైన అంతరంగంతో ఉన్నటువంటి మదాలస అమ్మలందరికీ మంచి ఆదర్శవంతమైన మహిళ. అమృతాత్మ స్వరూపులారా, ఈ ముద్గౌదనాసక్త చిత్త అన్నటువంటి నామంలో ఆది గురువు అయినటువంటి తల్లి, మన తల్లులందరికీ తల్లి, కన్న తల్లులకే తల్లి అయినటువంటి లలితా పరమేశ్వరీ దేవి తనకు ముద్గాన్నం అంటే ఇష్టం అని చెప్తుందంటే తల్లి తాను అన్నం తినడం కోసం కానే కాదని మనందరికీ స్పష్టంగా తెలుసు. ఈ ఆహారం తనకి ఇష్టమని చెప్పి అలాంటి ప్రసాదం చేసినప్పుడు ఆ ప్రసాదం తినడం వల్ల మీకు మేలు కలుగుతుందంటూ తల్లి అలాంటి చిన్న విషయాల్లో కూడా బిడ్డల మేలును కోరే ఈ తల్లికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలవు? మదాలసల్లాంటి మహాతల్లులకు జన్మనిచ్చినటువంటి తల్లులకు తల్లి అయినటువంటి లలితాంబికాదేవి పవిత్ర పాదారవిందాలకు భక్తితో నమస్కరిద్దాం. జనని విశ్వశాంతిని అనుగ్రహించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.